వచ్చే ఏడాది జరగనున్న గోదావరి పుష్కరాలకు భారీ ఏర్పాట్లు చేస్తామన్నారు రాష్ట్ర మంత్రి వివేక్ వెంకటస్వామి. పుణ్య స్నానాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందస్తు ప్రణాళికలు రూపొందించాలని జిల్లా ఆఫీసర్లను ఆదేశించారు మంత్రి. మంచిర్యాల జిల్లా చెన్నూరులో గోదావరి నది తీర పరిసరాలను జిల్లా అధికారులతో కలిసి పరిశీలించారు మంత్రి వివేక్. భక్తులకు కనీస సౌకర్యాలతో పాటు పార్కింగ్, షాప్ స్టాల్స్, తాగునీరు, ఇతర వసతుల కల్పనకు చర్యలు చేపట్టాలన్నారు. పుష్కరాల ఏర్పాట్లను తక్షణమే ప్రారంభించాలన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. మాకు డ్రమ్ములు చీపురు కట్టలు కూడా కావాలంటే ఊటునూరులో ఉండే అక్కడ ఐటీ అక్కడ తెప్పించుకోవాలి. 27 జూలై నుంచి పుష్కరాలు జరుగుతాయి. ఈ గోదావరి పుష్కరాలు చెన్నూరు ప్రాంతం, చెన్నూరు సైడు ఇక్కడ చాలామంది భక్తులు, సుమారు 10 లక్షల భక్తులు వచ్చే సూచన ఉంది. ఈ భక్తులకు ఏ ఇబ్బంది లేకుండా వసతులు కల్పించాలని చెప్పి మొదలే ప్లానింగ్ చేయాలని ఈరోజు కలెక్టర్ గారు, నేను, మా చెన్నూరు నియోజకవర్గ నాయకులందరం కూడా ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ అసెస్ చేసి మనము ఎట్లా ఈ వచ్చే పుష్కరాలలో భక్తులకు సహకరించి, ఇక్కడ ఆల్రెడీ మొన్న 5 నెలల క్రితం వచ్చినప్పుడు ఒక మంచి శ్మశాన వాటిక కట్టాలని చెప్పి ఆలోచించి ఇక్కడ మల్లేశం గౌడ్ గారు చాలా పెద్ద మనసుతోని ఆయన ల్యాండ్ కూడా ఇవ్వడం జరిగింది. వారికి కంపెన్సేషన్ కూడా కలెక్టర్ గారు మొన్న శాంక్షన్ చేసి పేమెంట్ కూడా అయ్యింది. త్వరలోనే ఒక మంచి శ్మశాన వాటిక ఇక్కడ కట్టినప్పుడు ఇక్కడ ఎవరైతే మరణిస్తారో వారికి మంచిగా వారికి కార్యక్రమం కావడానికి ఒక మంచి శ్మశాన వాటిక ఇక్కడ కట్టించి, దాంతోపాటు ఈ అప్రోచ్ రోడ్ గోదావరికి ఏదైతే ఉన్నదో దీన్ని పకడ్బందీగా చేసేది అవసరం ఉన్నది. ఈ వర్షాకాలం తర్వాత ఈ రోడ్ కూడా పకడ్బందీగా చేసినప్పుడు వచ్చే పుష్కరాలలో భక్తులకు ఏమి ఇబ్బంది లేకుండా ఈ రోడ్ కూడా పూర్తిగా కాబోతుంది. ఈ వచ్చే పుష్కరాలలో కూడా అందరూ బండ్లు తీసుకొచ్చేది అవసరం లేదు. ఎవరైతే పెద్ద మనుషులు ఉన్నారో వీళ్ళందరికీ సెపరేట్ ట్రాన్స్పోర్టేషన్ ఇచ్చి సెపరేట్ ట్రాక్ పెట్టి వారు వచ్చి పోవడం జరుగుతుంది. ఒకసారి విఐపి బండి పోతే 10 బండ్లు వస్తాయి, ప్రజలకు ఇబ్బంది అవుతుంది. అందుగురించి ఈసారి కూడా పుష్కరాలలో ఎవరి బండ్లు, మంత్రి బండ్లు కానీ, నా బండ్లు కానీ, ఎవరి బండ్లు కూడా అలౌడ్ ఉండదు. కేవలం భక్తులు నడుచుకుంటూ రావాలి, ఇక్కడ పూజలు చేసుకొని పోవాలి. ఎవరైతే నడవలేరో, మెడికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో, పెద్ద మనుషులు ఉన్నారో వారికి సెపరేట్ ట్రాక్ చేసి వారికి కూడా సౌలభంగా ఈ ట్రాక్ పెట్టి బండ్లు పెట్టి వారికి కూడా మంచి దర్శనం ఇప్పించే సిస్టమ్ పెట్టబోతున్నాము. సో అందరు కూడా ఈ గోదావరి పుష్కరాలు చెన్నూరు సైడ్ చాలామంది భక్తులు వస్తారు. వాళ్ళందరికీ కూడా ఈ ఫెసిలిటీస్